ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 22వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఈ రోజు దినఫలాలు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఎటువంటి గండం మీకు పొంచి ఉంది, ఏ విధంగా గండం మిమ్మల్ని కుదిపేస్తుంది, ఆ గండం నుండి బయటపడడానికి కుంభరాశి వ్యక్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి దేవారాధన, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలి అని అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా చూసి వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు. శతభిషం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరు తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా కలిగి ఉంటారు. అద్భుతమైన తెలివితేటలను కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడతారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలను వీరికి ఎంతగానో భావించినా సరే ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోకపోయినా చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా సరే దిగమింగే శక్తి సామర్థ్యాలు కూడా వీరిలో కుంభరాశి వ్యక్తులకు ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 22వ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక కుంభరాశి వారికి ఒక గండం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇక ఈ కుంభరాశి వారికి ఒక గండం ఏంటి, ఆ నిందను మీరు మోయవలసిన అటువంటి ఆ గండం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏం చెయ్యాలి, తప్పక నిందను మోయవలసి ఉన్న పరిస్థితి అయితే మీకు కనిపిస్తుంది. అయితే మీరు చిన్న పొరపాటు చేసినా కానీ అవతల వ్యక్తులు అంటే మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు మీరు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. ఆ నింద మీ పైన మోపబడతారు. వారు కుట్ర చేస్తారు. ఆ గండం నుండి బయటపడడానికి మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకండి. ఏ పని చేసినా కానీ ఆ పనిలో పొరపాట్లు దొరకకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఒకరి నుండి మరొకరి దగ్గర అస్సలు ప్రసవించకండి. ఎందుకంటే ఏ విధమైనటువంటి నింద ఏ విధంగా ఉంటుందో మీ కుటుంబ సమస్యలన్నీ మీ యొక్క సొంత వ్యక్తులకు కూడా దూరం చేయవచ్చు. అటువంటి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి మీ యొక్క 2025వ సంవత్సరం మే 22వ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం మిగిలిన అంశంలో గనక మాత్రం చూస్తే మిశ్రమమైన ఫలితాలు చూడబోతున్నాడు. చాలా కాలం నుండి ఏదైనా ఆర్థిక సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే గనక దాని నుండి బయటపడే మార్గాన్ని మీరు అన్వేషిస్తారు. ఇక భగవంతుడు మీకు చక్కటి సహాయం అయితే ఖచ్చితంగా ఇస్తాడు. ఇక బయటపడబోతున్నారు. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా ఏదైనా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లయితే గనక ఆ సమస్యకైతే ఈ రోజు పరిష్కారం అయితే లభించబోతుంది.
ఇక ప్రమాదం ఉంది కాబట్టి ఆ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఏ నిర్ణయం తీసుకున్నా మీరు ఆలోచించే నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. ఖచ్చితంగా ఆర్థిక స్థితి అనుసరిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఆవును దానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. మిగిలిన అంశాలు చూస్తే గనక వ్యాపారస్తులకి మిశ్రమైన ఫలితాలైతే ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం కోసం మేలుకవ నేర్చుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ ముందుకు రాబోతుంది. ఇక నూతన వ్యక్తితో పరిచయం ఉంటుంది. మీ వ్యక్తి మీకు ఒక చక్కటి గైడెన్స్ని అందిస్తారు. మీ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పథకంగా ముందుకు తీసుకువెళ్ళాలి, వినియోగదారులకు ఏ విధంగా ఆకర్షించాలనే అంశాలు అన్నీ కూడా మీకు క్లారిటీ అనేది ఉంటుంది. ఇక చక్కటి అవగాహన మీకు ఉంటుంది. మీ యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే మే 22వ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం మీకు మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకు కూడా మీ యొక్క జీవితంలో కాలంగా ఎదుర్కొన్నటువంటి ఒక సవాళ్ళు మీకు మీ పై అధికారులపైన నెగిటివ్ రెమినేషన్ ఎదుర్కొన్నటువంటి ఒక సవాళ్ళు మీకు దిగమించుతారు. పై అధికారులు మీ పైన నెగిటివ్ రెమినేషన్ అనేది ఉన్నవారు కొన్నిసార్లు మీరు కష్టపడినా కూడా మీకు తగిన ప్రతిఫలం అయితే లభించడం లేదు అని మీ యొక్క పై అధికారులు క్షమించమని ఇక మీ యొక్క శ్రమను గుర్తించడం లేదా మీ పైన నెగిటివ్ ప్రమోషన్స్ అనేది పడిపోతుంది. అంటే ఈ రోజు దినఫలాల ప్రకారం నెగిటివ్ ఇంప్రెస్ పోతుంది. అంటే మీరు చేసేటువంటి ఒక పని కారణంగా కార్యాలయానికి ఒక చక్కటి గుర్తింపు అయితే లభిస్తుంది. దీని కారణంగా మీ యొక్క అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. మీకు ఇది చాలా మానసికమైన సంతృప్తిని అయితే ప్రసాదించబోతుంది. ఇది వరకు ద్వేషించిన వ్యక్తులు కూడా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి చాలా సఖ్యతగా మాట్లాడతారు. ఈ విధంగా అనుకునే సంఘటనలు అయితే ఈ రోజు మీ యొక్క జీవితంలో జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా కుంభరాశి యొక్క జాతకం ప్రకారం మీరు చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే గనక ఈ రోజు ఉపశమనం అనేది లభించబోతుంది. ఏదైనా చికిత్సకు సంబంధించిన ఎవరైనా మీకు ఒక రెమినేషన్ ఇవ్వడం, ఏదైనా వైద్యులకు సంబంధించిన రెమినేషన్ ఇవ్వడం ద్వారా అంటే ఏ విధంగా దానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలకైతే చికిత్స అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన విషయాలు మీరు అవకాశాలు పొందుకుంటారు. ఇక ఈ రోజు మిగిలిన అంశాలన్నీ కూడా ఖచ్చితంగా మీరు కాబట్టి ఈ అంశంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు శివారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్రనామం మేలు చేస్తుంది. ఇక మీరు శని సూత్రం పారాయణం చేయండి. శని భగవానుడికి ఇష్టమైన నలుపు రంగులు వస్తువులను కాని పేదలకు దానం చేయండి. మరిన్ని శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్తోమత కనుక అనుసరిస్తే మీరు దేశీయ గోమాతను చేయండి. పేదలకు దాన ధర్మాలను చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. సో చూసారు కదండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.